ప్రభునామ స్తోత్రాలు. మీరందరూ యూట్యూబ్కి దగ్గరగా రండి, వినండి జాగ్రత్తగా. ఏదో కాలయాపన చేయొద్దు. దేవుని వాక్యం వింటే బాగుపడతాం. యెషయా గ్రంథము 53:10. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ద విల్ ఆఫ్ ద లార్డ్ విల్ ప్రాస్పర్ ఇన్ హిస్ హ్యాండ్. యెహోవాకి ఇచ్చా పూరి హో జాయేగి. ప్రియులారా, దేవుడు మన కార్యాలు సఫలము చేసేవాడు. యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయం 8. ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారముగా చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం ధ్యానించినట్లా నీ మార్గము వర్ధిల్లచి చక్కగా ప్రవర్తించు. దేవుని వాక్యం దివారాత్రులు చదవండి. దేవుని వాక్యము మనకు శక్తివంతమైనది. డ్యూటరానమీ 5th chapter 33. ద్వితీయోపదేశకాండము 5. మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరుచుకుని పో దేశములో మీరు జీవించుచు మేలు కలుగి దీర్ఘాయుష్మంతులంటూ మీ దేవుడిని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో నడుచుకుని. దేవుని మార్గాల్లో దేవుని పిల్లలు నడవాలి. అది అవసరమైనది. కీర్తన 1. అతడు చేయునదంతా సఫలమగును. మీరు ఏ కార్యము తలపెట్టారో అది సఫలీకృతం చేస్తాడు. అదేలాగా సామెతలు 10:20. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. యోబు 36:11. వారు ఆలకించి ఆయన సేవించినలా తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరమును సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. స్నేహితుడా, సోదరి, ఆలోచించు. దేవుని వాక్యాన్ని మన జీవితం సఫలము కావాలి. మీ కార్యాలు కూడా దేవుడు సఫలము చేస్తాడు. దేవుని మీద ప్రార్థన చేసుకుందామా? అందరూ ప్రార్థనలో ఏకీభించండి. ప్రభువా, మా శ్రోతలు తలపెట్టిన కార్యాలు, కుటుంబ కార్యాలేమి, పిల్లల కార్యాలేమి, ఏదైనా సరే వాటిని మీరు సఫలీకృతము చేయండి. మీరే కనికరించి కృప చూపించి ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.